ఇదంతా కూడా కార్పొరేట్ స్కామ్లు ఇవన్నీ. నా ఉద్దేశం ప్రకారం పొలిటికల్ స్కామ్స్ ఆర్ మచ్ మోర్ బెటర్ దాన్ కార్పొరేట్ స్కామ్స్. కాంగ్రెస్ వాళ్ళ మీద వచ్చే ఎలిగేషన్ ఏంటంటే పొలిటికల్ స్కామ్స్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే రాజకీయ నాయకులు స్కామ్ చేస్తారని రూమర్ ఉంది. బట్ ఇప్పుడు బీజేపీ వచ్చిన దగ్గర నుంచి కార్పొరేట్ స్కాముల మీద రూమర్స్ వస్తున్నాయి. మొన్న వైర్ వాల్ వేసిన దాంట్లో 12 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేశారని చెప్పి ఆర్టీఐ ద్వారా తీసుకున్నటువంటి డేటా. ఇది కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చి రుణమాఫీలు ఇవన్నీ కూడా దాని బదులు అసలు ఈ రాజకీయ నాయకులు స్కామ్ చేయడమే బెటర్ అంటా. బెటర్ అంటే నా ఉద్దేశమే చెప్తున్నా. ఐ ఫీల్ దట్ ద పొలిటికల్ స్కామ్స్ ఆర్ మచ్ మోర్ బెటర్ దాన్ కార్పొరేట్ స్కామ్స్. అట్లీస్ట్ పొలిటీషియన్స్ అనేవాళ్ళు వాళ్ళ చుట్టూ ఎనికిడి తిరిగే కార్యకర్తలను ఆదుకుంటారు, వాళ్ళు ఎనికిడి తిరిగేటువంటి ఫాలోవర్స్ని ఆదుకుంటారు, అప్పుడప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు ప్రజలను ఆదుకుంటారు, ప్రజలతో తిరుగుతుంటారు. వీళ్ళ స్కాములు చేసినా సరే కొద్ది గొప్ప ప్రజలకు ఏదో ఒకటి చేస్తారు వీళ్ళు. ఈ రాజకీయ కార్పొరేట్ వ్యవస్థలు ఏం చేస్తారు ప్రజలకి? నా దగ్గర ఒక పోస్ట్ ఉంది, అది పోస్ట్ చేస్తాను త్వరలో నా కమ్యూనిటీలో. దాని ప్రకారం ఏంటంటే రిచెస్ట్ పీపుల్ మొత్తం అంటే వాళ్ళు ఫారిన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంట అమౌంట్లు. అంటే భారతదేశంలో సంపాదించిన డబ్బులు భారతదేశంలోనే మీరు పెడితే, ఇప్పుడు రష్యా లాంటి కంట్రీ రష్యా ఉంది, రష్యాలో నువ్వు ఎంతైనా సంపాదించుకో, రష్యాలో నువ్వు బయటికి పంపించడానికి లేదు, రష్యాలోనే ఖర్చు పెట్టాలి. మన భారతదేశంలో అలాంటిది లేదు. భారతదేశంలో నువ్వు స్కాములు చేస్తావా, రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావా, కోట్ల రూపాయలు సంపాదిస్తావా, సంపాదించిన మొత్తం ఇన్వెస్ట్మెంట్ రూపంలో నువ్వు ఫారెన్ ఎవరికి పంపించి ఫారెన్ సింగపూర్, దుబాయ్, యుఎస్ఏ, చైనాలో నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు. భారతదేశంలో సంపాదించేందుకు దోచుకున్నది మొత్తం చేస్తాయి. ఇక్కడ ఏం వచ్చింది నీకు ప్రజలకి? కాబట్టి ఇది వీళ్ళకంటే ఈ రాజకీయ నాయకులు బెటర్ అంటా నేను. వీళ్ళు రాజకీయ నాయకులు చేసే స్కామ్లే బెటర్ అంటా నేను. ఓకే, కనీసం వీళ్ళు ప్రజలకు ఏదో ఒకటి చేస్తారు వీళ్ళు స్కామ్ చేసిన. ఇప్పుడు పొలిటీషియన్స్ అన్న కొద్దిగా ఏదో ఒకటి ఆఫర్ ఇస్తారు. బీజేపీ వాళ్ళు ఎవరికి రుణమాఫీ చేశారు? కార్పొరేట్ వ్యవస్థకు రుణమాఫీ చేశారు. అదే ఏది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పొలిటీషియన్స్ వీళ్ళందరూ ఏమంటారు? రైతులకు రుణమాఫీ అంటారు. నువ్వు కార్పొరేటర్కి రుణమాఫీ చేస్తే ఏమొచ్చింది? ఇప్పుడు 12 లక్షల కోట్ల రూపాయలు నువ్వు కార్పొరేట్కి రుణమాఫీ చేసావు. మన ఆంధ్రప్రదేశ్లో రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పేసింది అంతా 75,000 కోట్ల రూపాయలు, 80,000 కోట్ల రూపాయలు. ఒక రాష్ట్రంలో రైతుల మొత్తానికి నువ్వు రుణమాఫీ చేయడానికి నీకు అయ్యే ఖర్చు 80,000 కోట్ల రూపాయలు. అంటే 12 లక్షల కోట్ల రూపాయలు నువ్వు వ్యాపారస్తుడికి రుణమాఫీ చేసావు. ఇదే రుణమాఫీ నువ్వు రైతులకి చేస్తుంటే 12 రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతుల మొత్తానికి నువ్వు రుణమాఫీ చేసి ఉండేవాడివి అదే డబ్బులతో. ఇప్పుడు 12 రాష్ట్రాలలో ఉన్నటువంటి కోట్ల మంది రైతుల్ని హింసించి డబ్బులు కట్టమని ఇది వీళ్ళకి వదిలేశారు, మీరు కట్టాల్సిన అవసరం లేదని. మరి అది ఏంది అంటే ఐ ఫీల్ దట్ ద పొలిటికల్ స్కామ్స్ ఆర్ మచ్ బెటర్ దాన్ ఆల్ దీస్ కార్పొరేట్ స్కామ్స్. అట్లీస్ట్ పొలిటీషియన్స్ విల్ డూ సమ్ గుడ్ టు ది పీపుల్. అది నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను.